వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంజిల్ వరం లాగ్స్. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నోరూరించే రోటి టమాటా పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఈ టమాటా పచ్చడి వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. టమాటా పచ్చడి చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నేను 8 టమాటో తీసుకున్నాను. 8 టమాటోస్కి 15 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. 2 స్పూన్స్ నువ్వులు తీసుకున్నాను. అలాగే 2 ఆనియన్స్, ఒక ఎల్లిగడ్డ, 1 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ కల్లుప్పు, 5 ఎండుమిర్చి, 1/2 స్పూన్ ఆవాలు, 4 స్పూన్స్ ఆయిల్. కొంచెం ఫ్రై చేసుకోవడానికి ఇంకా పోపు పెట్టుకోవడానికి కావాలి. నేను చింతపండు యాడ్ చేయట్లేదు, ఎందుకంటే నేను తీసుకున్న టమాటా పుల్లగా ఉంది. సో టమాటా పుల్లగా లేనప్పుడు మాత్రం మనం కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నా టమాటా బాగుంది కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టాలి. 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న ఇలా పీసెస్ లాగా చేసుకున్న పచ్చిమిర్చి ఈ ఆయిల్లోకి యాడ్ చేయాలి. మిర్చిని ఒక 1 మినిట్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ సైజులో కట్ చేసుకున్న టమాటా మనం ఈ మిర్చిలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా బాగా మగ్గే వరకు, బాగా కుక్ అయ్యే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. మూత పెట్టి 5 మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వాలి. టమాటా పచ్చడి దోశలోకి, చపాతీలోకి, ఇడ్లీలోకి, రైస్లోకి, ఉప్మాలోకి చాలా బాగుంటుంది. టమాటా కుక్ అయింది. చల్లారే వరకు కొంచెం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకొని ఇందులో నువ్వులు ఇది ఫ్రై చేసుకోవాలి. నువ్వులు వేయడం వల్ల పచ్చడి టేస్టీగా వస్తుంది. ఇలా కొంచెం చిట్చిట్ అనే వరకు మనం ఫ్రై చేసుకోవాలి నువ్వులని. ముందుగా రోట్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న నువ్వులు యాడ్ చేసుకోవాలి. నువ్వులు బాగా మిక్స్ అవ్వడానికి కల్లుప్పు, ఈ కల్లుప్పు కూడా నేను యాడ్ చేస్తున్నాను. నువ్వులు కొంచెం పౌడర్ లాగా అయ్యే వరకు మనం ఇలా దంచాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి మనం పచ్చిమిర్చి, ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు అలాగే జీరా యాడ్ చేస్తున్నాను. రోట్లోకి టమాటా కూడా వేస్తున్నాను. ఇందులోకి ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా కచ్చాపెచ్చాగా మిక్స్ చేసుకోవాలి. ఇదే మన రోటి పచ్చడి స్పెషల్ అన్నమాట. డైరెక్ట్ ఇలా అయినా తినొచ్చు, లేదంటే పోపు కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు పోపు వేస్తాను. 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. కొంచెం జీరా, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేస్తున్నాను. రెబ్బలు కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. కరివేపాకు, కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. పచ్చడి పోపు రెడీ అయింది. ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చడిని యాడ్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి పచ్చడిని యాడ్ చేసుకోవాలి. టమాటా రోటి పచ్చడి రెడీ. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.